శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రమ ఫలితం అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇంతగా శ్రమ పడుతున్నావు, కానీ ఈ ప్రపంచంలో శ్రమ ఒకరిది, ఫలితం మరొకరిది కావటం కద్దు. అందుకు నిదర్శనంగా నీకు ఒక చిన్న కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక నగరాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు లేక ఒక కుమార్తె కలిగింది. అల్లారు ముద్దుగా పెరిగి రాజకుమార్తె అన్ని విద్యలలోనూ ప్రవీణురాలై పెళ్లి ఈడుకు వచ్చింది. రాజు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో ఉండగా ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి ఆరంభమయ్యింది. ఆమె నిద్రాహారాలు మానేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తనను తాను ఎరగని స్థితిలో పడింది. ఆమె రోజురోజుకు క్షీణించిపోతూ ఉండటం చేత రాజు ఆమెకు వైద్యుల చేత ఎన్నో చికిత్సలు చేయించాడు. ఆ చికిత్సలేవీ పని చెయ్యకపోగా ఆమె జబ్బు ఏమిటో కూడా వైద్యులకు అంతు చిక్కలేదు. ఏమి చెయ్యటానికి పాలుపోక రాజు తన కుమార్తె వ్యాధి నివారణ చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని, తన అనంతరం రాజును చేస్తానని దేశాల దండోరా వేయించాడు. ఈ వార్త విని ఎంతలేసి ఘనవైద్యులో వచ్చారు. కానీ ఒక్కరు కూడా రాజకుమార్తెకు స్వస్థత చేకూర్చలేకపోయారు. ఇలా ఉండగా ఆ నగరానికి ఒక సన్యాసి వచ్చి ఊరి చివర దేవాలయంలో మకాం వేశాడు. ఆ సన్యాసి నగరంలోని ప్రజల రోగాలన్నింటినీ నయం చెయ్యసాగాడు. ఆయనను గురించి నగరమంతా ప్రచారం జరిగి కొన్నాళ్లకు రాజుగారి దాకా వెళ్ళింది. ఆశ ఒకంతట చావదు కనుక రాజు తన కుమార్తెను మేనాలో ఎక్కించుకుని సపరివారంగా దేవాలయానికి వెళ్ళి సన్యాసిని కలుసుకున్నాడు. సన్యాసి రాజకుమార్తెను చూసి ఆమెకు జబ్బు ఏమీ లేదని, ఒక బ్రహ్మరాక్షసి ఆమెను ఆవహించిందని రాజుకు చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసిని వదిలించే ఉపాయం ఏమిటి అని రాజు సన్యాసిని అడిగాడు. మహారాజా, రేపు నుంచి మీ కుమార్తె చేత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయించండి. ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన బ్రాహ్మణులు ఏది కోరితే అది ఇప్పించండి. ఈమె ఎవడికైతే దానం ఇయ్య నిరాకరిస్తుందో వాడే బ్రహ్మరాక్షసిని వదలగొట్టగలవాడు అన్నాడు సన్యాసి. రాజు మర్నాటి నుంచి తన కుమార్తె చేత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయించసాగాడు. ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణులు వచ్చి దానాలు పుచ్చుకున్నారు. రాజకుమార్తె ఎవరికీ దానం నిరాకరించలేదు. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు యాచన నిమిత్తం రాజభవనానికి వచ్చాడు. అంత దూరానే అతన్ని చూసి రాజకుమార్తె వాణ్ణి గెంటెయ్యండి అని కేకలు వేస్తూ లోపలికి పారిపోయింది. రాజు ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, మీకు మంత్రశాస్త్రం తెలుసునా? మా అమ్మాయిని ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్న బ్రహ్మరాక్షసిని వదిలించగలరా అని అడిగాడు. బ్రాహ్మణుడు రాజకుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించాడు. రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. కానీ అదే సమయంలో సన్యాసి వచ్చి, రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసి నీ అనంతరం రాజ్యానికి నేను రాజునవుతానని ప్రకటించు అన్నాడు. రాజు తన కుమార్తెను సన్యాసికిచ్చి పెళ్లి చేసి ఆమెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించిన బ్రాహ్మణుడికి 1,00,000 వరహాలు ఇచ్చి సత్కరించి పంపాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రాజు అంత అన్యాయం ఎందుకు చేశాడు? తాను దండోరా వేయించిన ప్రకారం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వక తన కుమార్తెను సన్యాసికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? సన్యాసి తనను శపిస్తాడని భయపడ్డాడా? లేక యాచకుణ్ణి అల్లుడిగా చేసుకోవటం కంటే సన్యాసి అల్లుడి కావటం మేలనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దండోరా వేయించిన నాటికి రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టినట్లు ఎవరికీ తెలియదు. అయినప్పటికీ రాజు బ్రాహ్మణుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఉండేవాడే. కానీ సన్యాసి వచ్చి రాజు ప్రకటించిన సన్మానం తనకు చెందాలనగానే అతని అర్హత రాజు గ్రహించాడు. రాజకుమార్తెకు చికిత్స చేసిన వాడు పెళ్లాడే ఉద్దేశంతో రాలేదు, యాచించవచ్చాడు.
రాజకుమార్తె అతను కోరినది ఇచ్చి ఉంటే అతను తన దారిన తాను వెళ్ళేవాడే. సన్యాసి అలా కాదు. రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టిన సంగతి చెప్పటమే కాక ఏ మనిషి దాన్ని వదలగొట్టగలడో సూచించటమే కాక రాజకుమార్తెకు స్వస్థత కలగగానే ఆమెను వివాహం ఆడటానికి 1 సంవత్సరం అంతా వేచి కూర్చున్నాడు. రాజకుమార్తె మామూలు మనిషి కావటానికి పూర్తిగా సన్యాసే కారకుడు. మంత్రవేత్త అయిన బ్రాహ్మణుడు కేవలం నిమిత్తమాత్రుడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.